నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ కుర్చీ తాత ఎంత ఫేమస్ అయ్యాడో తెలుసు ఒక డిజిటల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రెగ్యులర్గా కాకుండా ఆ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ చెప్పి ఆ లవ్ స్టోరీలో తన బావమరిదిని కొట్టే క్రమంలో కుర్చీ మడత పెడతా అనే డైలాగ్ ఎంతోమంది సెలబ్రిటీలు యూజ్ చేసి ఆ డైలాగ్ను ఫేమస్ చేశారు. ఇక ఏకంగా మహేష్ బాబు తాను నటించిన సినిమా గుంటూరు కారంలో గుంటూరు కారం సంబంధించి ఆయన కుర్చీ మడత పెడతా అనే డైలాగ్ని తన సాంగ్లో ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఉపయోగించాడు. ఇక ఆ సాంగ్ కూడా చాలా ఫేమస్ అయింది. ఇక సాంగ్ పైన చాలా మంది కవర్ సాంగ్స్ కూడా చేయడం జరిగింది. సో ఇంత ఫేమస్ అయినటువంటి కుర్చీ మడత పెడతా డైలాగ్ని ఈరోజు యువనేత నారా లోకేష్ కూడా యూజ్ చేశారు. ఇక జగన్ని విమర్శించే క్రమంలో జగన్ మీ నాయకులు షర్టు మడత పెడితే మేము కుర్చీ మడత పెడతాము కుర్చీ మడత పెడతామని చెప్పేసి లోకేష్ ఘాటు కౌంటర్ ఇచ్చాడు. అంటే కుర్చీ తాత మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ ఫేమస్ ఉండే, ఆ తర్వాత మహేష్ బాబు గారి సినిమాలో ఆయన కుర్చీ మడత పెడితే డైలాగ్ యూజ్ చేసిన తర్వాత ఆయన యూనివర్సల్గా కూడా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కూడా కుర్చీ మడత పెడతా అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. ఏకంగా తెలుగుదేశం పార్టీ అంటే కుర్చీకి ఒక బ్రాండింగ్ ఇచ్చినట్టుంది అక్కడ. ఇప్పుడు ఈ కుర్చీ మడత పెడతా డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ఆ మడత కుర్చీ కూడా అంతే ఫేమస్ అయింది. ఈ ప్రజెంట్ జనరేషన్లో మడత కుర్చీలు అసలు ఎక్కడ కనబడతలేదు, కానీ లోకేష్ ఆ మడత కుర్చీని ఎక్కడి నుంచి తెప్పించాడేమో కానీ మొత్తానికి కుర్చీ మడత పెడతా డైలాగు లోకేష్ కూడా యూజ్ చేశాడు.